ఇగో గిడగానొస్తున్న 3 ఫీట్ల డాక్టర్ గురించేనుల్లా ఇప్పటిదాకా చెప్పింది. ఈయన పేరు గణేష్ బరయ్య. వయసు 23 ఏండ్లు. గుజరాత్ రాష్ట్రం భావ్నగర్ కాడుంటాడు. ఈయన పుట్టుకతోనే గ్రోత్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తోని మస్తు గోసవడ్డాడు. ఎత్తు బరువు పెరగకుంటయింది. రోగం ముదిరి అట్లనే మరుగుజ్జు లెక్కయిండు. 3 అడుగులే పెరిగిండు. ఇక ఇది ఇట్లుంటే ఈయనకు చదువంటే మస్తు పానమట. డాక్టర్ కావాలని చిన్నప్పటి సంది కోరుకుండేనట. 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసిండు. నీట్ల మంచి మార్కులు కూడా వచ్చినాయి. ఇక డాక్టర్ చదువు చదివి కొలువుల ఊసునుడే అని కలగన్నాడు. కానీ ఈ అన్నాశలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అడి ఆశలు చేసిండ్రు. 3 ఫీట్లే ఉన్నావు, ఆపరేషన్లు ఎట్లా చేస్తావు అని అడ్డం పడ్డారు. అద్దంటే అద్దని కూసున్నారు. ఐటు తక్కువుండు నా తప్పు కాదు కదా, దేవుడు గట్ల ఉట్టిచ్చిండు, నేనేం చెయ్యాలే దానికని జంగు చేసిండు. ఈ అన్నుల్ల బడి పంతుల్ని పట్టుకొని జిల్లా కలెక్టర్ను చదువుల మంత్రిని కలిసిండు. గుజరాత్ పెద్ద కోర్టుకు పోయిండు. గిట్లున్నది నా పరిస్థితి అని కోర్టు ముంగట మొరబెట్టుకున్నాడు. కానీ ఆడ అన్నకు నిరాశే దిక్కయింది. కోర్టు గట్లెట్లుంటదని అన్నది. అయినా ఊకోలేదు. ఎట్లనన్న చేసి డాక్టర్ చదువు చదవాలనని ఉక్కు సంకల్పంతోని సుప్రీంకోర్టుకు పోయిండు. ఆడాయన గోస చెప్పుకున్నాడు. ఇక పెద్ద కోర్టు ఈ అన్న చదువుకు పచ్చ జెండా ఊపింది. చదువుకోవచ్చని చెప్పింది. ఇక అన్న సంబురం చిన్నగా లేదు, ఎగిరి దుంకిండు. ఆఖరికి డాక్టర్ చదువు చదివిండు, పట్టా చేతిలో పట్టుకున్నాడు. గీ నడుమనే డాక్టర్ కొలువుల చేరికై పేదలకు సేవ ఎత్తున్నాడు. మనిషి తలుచుకుంటే కానిది ఏముండదని చూపెట్టిండు. కుషితో నాస్తి దుర్భిక్షం అనే మాటకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యిండు. కొందరు చిన్నవాటికే కుంగిపోతుంటారు, మాతోని కాదని నడుమంత్రాన్న ఇడిచిపెడుతుంటారు. జీవితంలో వెనుకబడుతుంటారు. కానీ అసొంటోళ్ళంతా గీ అన్నను చూసి పావుల మందం మారినా ఇన్ని తిప్పలు ఉండయుల్లా. యూత్ పిల్లగాన్లు చూస్తున్నారు కదా, కష్టాలు కన్నీళ్లు మనుషులకే అన్నది మర్చిపోకుండ్రి. వాటికి ఎదురు పోతేనే అద్భుతాలు సాధ్యమైతాయి. ఏమంటున్నాం, సరేనా?